బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ తెలిపారు. బీసీల 42% రిజర్వేషన్లపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 14న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీల 42% రిజర్వేషన్లపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 14న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా బీసీ లోకం చేపట్టాలని, గ్రామాలలో సైతం ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చట్టసభలలో రిజర్వేషన్లు సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా బీసీల ఆత్మగౌరవం కోసం అవమానాలకు వ్యతిరేకంగా కొనసాగుతుంది అన్నారు. హైకోర్టు ఎన్నికల ప్రక్రియను ఆపడం దురదృష్టకరమని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికలను ఆపరాదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలకు విరుద్ధంగా వాయిదా వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుందని, బీసీల ఆత్మగౌరవం దెబ్బతినడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండు చెరువు వెంకన్న గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు అనంత నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కన్నబోయిన రాజు యాదవ్, ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు చిన్నోజు రాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ నెల 14న తెలంగాణ రాష్ట్రాన్ని బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క బంద్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, పాఠశాలలు, కళాశాలలు మరియు వ్యాపారస్తుల యజమానులు అందరూ తమ వంతుగా మద్దతు ఇచ్చి బంద్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇచ్చి మీరు ఎన్నికలు నిర్వహిస్తుంటే మాత్రం ఏమాత్రం ఒప్పుకోము. బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ని మళ్ళీ విడుదల చేయాలి. దా బాధ్యత మీ మీద ఉంది. మీరు సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి, హైకోర్టుకైనా వెళ్ళండి, వేసినటువంటి కేసులను ఉపసంహరించుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి జీవో నెంబర్ 9 తెస్తే అగ్రకులాల వాళ్ళు జీర్ణించుకోలేక ఆ జీవో నెంబర్ 9పై హైకోర్టుకు వెళ్ళి స్టే తేవడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళైనా బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏం మునిగిపోయేది లేదు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆశ పెట్టిరు. గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, వార్డు మెంబర్లు మాకు రిజర్వేషన్లు వచ్చినాయని చాలా ఖర్చులు కూడా పెట్టుకున్నారు, చాలా ఆశతో ఉన్నారు. ఈరోజు నోటికాడి ముద్దను గుంజుకుంటే మా బీసీల ఆగ్రహానికి గురిగాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీసీలు సర్పంచులు కూడా కావద్దా, కనీసం ఎంపీటీసీలు కావద్దా, ఏమైనా ఎమ్మెల్యేలు అడిగినామా, మంత్రి పదవులు అడిగినామా, కేంద్ర మంత్రి పదవులు అడిగినామా, ముఖ్యమంత్రి పదవులు అడిగినామా? ఒక కౌన్సిలరు, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ అడిగితే కూడా అవి ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారంటే ఈరోజు మా బీసీలపై మీ యొక్క ప్రభుత్వాలకి, మీ యొక్క పార్టీలకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదో ఈ సందర్భంగా అర్థమవుతున్నది. ఈ నెల 14 బీసీ అందరూ ఐకమత్యంతో ఉండి వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అందరూ ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆధిపత్య శక్తుల కుట్రలను నిరసిస్తూ 14వ తారీఖు నాడు తెలంగాణ బంద్కు పిలుపుకోవడం జరిగింది. మరి ఈరోజు 42% రిజర్వేషన్లను రాకుండా అడ్డుపడుతున్నటువంటి ఆధిపత్య కులాలను మళ్ళీ ఏదో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తాం లేదా పాత పద్ధతి ద్వారా ఇస్తామని అని ఒక ఆలోచన వాళ్ళ ప్రకటనలు విన్నవిస్తున్నాయి. అలా కాకుండా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిర్రో దాని ప్రకారమే మరి జనాభా ప్రతిపాదికన అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మరి ఏబిసిడీలు వర్గీకరణ చేసుకుంటూ 46% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.